హలో హలో శివాని గారు అండి. అవునండి శివాని గారు చెప్పండి. ఐ లవ్ యూ అండి. థ్యాంక్ యూ తేజ గారు. హాయ్ హాయ్ అఖిల్ గారు, బాగా పాడతారు సార్, మీరు చాలా పెద్ద ఫ్యాన్స్ సార్ మీకు మేము. హాయ్ అండి, థ్యాంక్ యూ సార్ మొన్న మీరు పాడారు పూ పూ అని పాడుతుంది సార్. నీ పూల జడనే చూస్తుంటే పాటలు ఎవరు నేర్పించారు సార్? నేను ఎక్కడ నేర్చుకోలేదండి. నేర్చుకోండి సార్, ఇంకొంచెం బాగా పాడతారు అప్పుడు. ఆ సినిమా పాట కూడా విన్నాను సార్, అన్ని భాషల్లో. అసలు మీరు ఇప్పుడే అన్ని భాషల్లో పాడారంటే ఇంక తర్వాత ఎవరు ఇయ్యరు సార్. అందుకని ఒకదాని తర్వాత ఒకటి పాడండి సార్, వరుసగా అన్ని భాషలు పాడకండి సార్. శృతిక గారండి. హలో హలో హాయ్ మేడం. హాయ్ మేడం. చాలా సెకలు ఉన్నారు నీళ్ళు. ఆ పాట అయితే నాకు భలే ఇష్టం అండి. ఏదంటే బగబగ పాట అయితే సూపర్ మేడం. టీవీలో మంటలు వచ్చినాయి మాకు. ఒకసారి పాటలు ఏంటి, అరుపులు ఏంటి వస్తాయి ఇంకా. బగ 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 జగ జగ మేడం మేడం ప్లీజ్ మేడం. ఓ ప్రియతమా ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదనా, తొలి ప్రేమలోని మధుర భావన. ఓ ప్రియతమా ఇది నిజమా. యమహా నగరి కలకత్తా పూరి నమోగిలి హౌరావారధి. యమహా నగరి కలకత్తా పూరి. నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోనివు హల్లో ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నేనుగా లేని నిన్న మొన్నలా. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారును నా మనసి, ఏ చోట అది జారినదో ఆ జాడి నెలలో చిక్కుకుంది అని. సో ఎవ్రీ వీక్ ఇలాగే కొత్త కొత్త సెలబ్రిటీస్తో, పాపులర్ స్టార్స్తో వాళ్ళు ఫుడ్ తింటుంటే ఈయన వాళ్ళని తినడం చూడాలనుకుంటే అట్లా చెప్పారు. ఆన్ అ సీరియస్ నోట్ ఇలాగే ఫన్ అండ్ ఎంగేజింగ్ సెషన్స్, మీ ఫేమస్ మీ స్పెషల్ అండ్ ఫేవరెట్ యాక్టర్స్ సెలబ్రిటీస్ ఎవరితో అయినా టేస్టీ తేజ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. ఆ గంట ఏదో ఉంటుంది, అది కూడా కొట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి. లేట్ చేయకుండా వీడియోకి పదండి. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఐఎమ్ విత్ చరణ్ బ్రో అండ్ సుధాంశు బ్రో అండ్ బ్రో. చాలా హ్యాపీ మీరిద్దరు నా టేస్టీ తేజ ఛానల్కి వచ్చినందుకు. అండ్ దట్టు మేము ఎక్కడ ఉన్నామంటే ప్లాటినం సినిమాస్ బిల్డింగ్ లో బీబీఎం అంటే ఏంటి బ్రో? బుఫే బార్ అండ్ మ్యూజిక్, ఆథెంటిక్ తెలుగు కిచెన్. అలా రాసినప్పుడు మనం కూడా అలాగే చదవాలని. ఓకే డన్ బ్రో. ఇప్పుడు నువ్వు దీంట్లో ఏది సజెస్ట్ చేస్తావు, బఫెట్టా బారా? ఇది జాలండి, అప్పుడైతే వయసు రాలేదు నాకు. అన్నా నువ్వు? మాకు ఇవన్నీ అలవాట్లేవండి, అవే అటువైపు. ఎవరైనా మ్యూజిక్ అని చెబుతారేమో చూసి అసలు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటి? దాని రెండిట్లో అడిగారు, అందుకే అది చెప్పా. ఇది ఎట్లాగో ఉంటుంది, ఎలాగో ఆ రెండిట్లో అది, దాంతో పాటు ఇదంట. నాకైతే మొత్తం కలిపి, ఎందుకంటే ఈ రోజు బఫెట్ ఉంది, ఐ మీన్ బార్ ఉంది, వీళ్ళిద్దరితో కలిపి మ్యూజిక్ ఉంది. నాకు తెలిసి ఈ యొక్క టైటిల్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరే.
అండ్ మనం లేట్ చేయకుండా యాక్చువల్గా ఇది ఎక్కడుంది ఏంటి అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ రీసెంట్గా జస్ట్ 1 వీక్ బ్యాకే స్టార్ట్ చేశారు బ్రో ఇది. కాకపోతే ఇక్కడ ప్యూర్ అథెంటిక్ తెలుగు క్యూజిన్ అనమాట. మొత్తం మనకి ఇద్దరు బ్రదర్లు వెజ్ అంట. ఈరోజు నాకు కూడా ఏంటి ఓకే అండి వీళ్ళతో పాటు ఈరోజు నేను కూడా వెజ్. అంటే ఇక్కడ నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా సూపర్ ఉంటుంది. అప్పడాలు, వడియాలు, ఏంటి సాంబార్ రైస్, పులిహార మనకు కావాల్సిన అంటే కలిపేది కాదు తినేది ఇక్కడ. బేసికల్లీ మిమ్మల్ని చూడగానే పులిహార కలపడం అంటారు కానీ అట్లాంటి ఏమి ఉండదు. అండ్ ఇక్కడ లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఫుడ్ అంతా టేస్ట్ చేసి ఎలా ఉందో మా సబ్స్క్రైబర్స్ చెప్పేద్దాం. ఓకేనా? రెడీ బ్రో? అంతకుముందు వీడియో ఏమైనా చూసారా? అది చూసినా కూడా వచ్చారా? చూసాను కాబట్టి వచ్చానండి. రావాల్సిందే కదా. ఫుడ్ పెట్టి టెంప్ట్ చేసాను. పూర్తి చేయి బ్రో అది. ఎగ్జాక్ట్లీ రైట్ లోపలికి వెళ్దాం. లెట్స్ గో. చెప్పే కదా వచ్చేసాను. అండ్ ఇద్దరు అథెంటిక్ సింగర్స్, యాక్చువల్గా అథెంటిక్ తెలుగు ఫుడ్తో పాటు అథెంటిక్ తెలుగు సింగర్స్ కూడా తీసుకొచ్చేసాను. బ్రదర్ యాక్చువల్లీ ఓకే సరిగంపలో మీరిద్దరు పాడారు. ఐ మీన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్స్పోజ్ అయ్యారు. బట్ బిఫోర్ సరిగంప మీరేంటనేది నాకు తెలుసుకోవాలి బేసిక్గా. ఫస్ట్ మీరు సో సరిగమప ముందు నేను నా ఇంజనీరింగ్ పని చేసుకున్నా కంప్యూటర్ సైన్స్లో. ఎక్కడ బ్రో? ఇక్కడ హైదరాబాద్లో శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2018లో అయ్యింది. దాని తర్వాత ఐటీ ఇండస్ట్రీలో ఒక 3 years పనిచేశాను. అవునా? యా, ఇన్ఫోసిస్తో స్టార్ట్ చేసి అలా ఒక 2-3 స్టార్ట్అప్స్ అలా కవర్ చేసి. సూపర్ బ్రో, మీ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునా? స్టిల్ సూపర్. సో దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఐఐటి హైదరాబాద్లో MDiS కోర్స్ చేస్తున్నాను. ఇప్పుడు 2nd year నడుస్తుంది. సరిగంపతో పాటు ప్యారలల్గా చేశాను. ఆఫ్టర్ సరిగంప వాట్ ఈస్ యువర్ ప్లాన్స్? ఆఫ్టర్ సరిగంప నాకు మ్యూజిక్ వైపు కూడా వెళ్ళాలని ఖచ్చితంగా ఉంది. కానీ మేబీ ఫుల్ టైం కాదేమో, అట్లీస్ట్ 50-50 డివైడ్ చేసుకొని నా ప్యాషన్ కెరియర్ రెండు మేనేజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలని ఎప్పుడు ఉంటుంది. మీది సేమ్ బిఫోర్ సరిగంప మీరేంటి అట్ ప్రెసెంట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ సరిగంప? ఎందుకంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో మేము చూస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నారంట. పాటల గురించే చెప్పాను అయ్యా. నేను పాటల గురించే. మరి ఎందుకు ఇద్దరు అంతగా ఎక్సైజ్ అయ్యారు? సో బేసిక్గా నేను నా బీటెక్ ఫినిష్ చేశాను మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఏంటబ్బా అందరూ మెకానికల్ కూడా అది అసలు అందుకే కదా ఏంటబ్బా అనుకుంటా ఈ వైబ్ అని. సో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. చేసిన వెంటనే అమెజాన్లో జాయిన్ అయ్యాను. సో లాస్ట్ 1 year నుంచి అమెజాన్లో స్టిల్ యువర్ వర్కింగ్ జాబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. మంచి పేర్లు మెకానికల్ అమెజాన్ సాఫ్ట్వేర్ కాదు, సప్లై చైన్ రిలేటెడ్. ఓకే, మనోడేమో మెకానికల్, మనోడేమో సాఫ్ట్వేర్, రెండు కలిపి 4 మెకానికల్ సాఫ్ట్వేర్. మనం మెకానికల్ సంబంధించిన వాళ్ళం ఎప్పుడు మెకానికల్ జాబ్ చేయము. దానికి సంబంధించిన మిగతా వాటి అన్నింటిలో ఉంటాం. ఎవరు మేము చేయం కూడా, అని చేయకూడదనే చెప్పాలి. నిజంగా బ్రో, మరి మేము మెకానికల్ సాఫ్ట్వేర్ చేస్తున్నాం కదా తీసుకెళ్ళి. తప్పదు ఇంకా, ఎందుకంటే అన్ని నదులు వచ్చి తీసుకెళ్లి సముద్రంలో కలిసినట్టు చివరికి అందరు ఇల్లు అక్కడే దూరుతారు అనమాట. సో ఏం ప్రాబ్లం. మెకానికల్ అన్నారు కాబట్టి మెకానికల్ పర్సెంటేజ్ ఎంత? 81 అండి. అమ్మ నాయన అటెండెన్సా? లేదండి, నిజంగా. యాక్చువల్లీ నేను గోల్డ్ మెడలిస్ట్ అండి కాలేజ్. అంటే ఏదో పొరపాటున అట్లా వచ్చేసింది. అయితే ఓకేలేండి. యాక్చువల్లీ నాకు అటెండెన్స్ 81 లేదా? అటెండెన్స్ ఎక్కువ అండి, 90+ ఎక్కువ. యాక్చువల్గా మనం రాంగ్ పర్సన్తో మనం ఓకే పర్లేదు, మనం మింగిల్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ మీన్ ఇక్కడ చెప్పా కదా, బఫెట్ బార్ అండ్ మ్యూజిక్. బఫెట్ ఉంది, బార్ ఉంది, మ్యూజిక్. ఫస్ట్ వెనక ముందుకు వెళ్దాం. ముందు మ్యూజిక్ తో స్టార్ట్ చేసి బార్కి వెళ్ళి బఫెట్కి వెళ్దాం. మీదే బ్రాండ్ బ్రో? ఏం మాట్లాడుతున్నావురా? లేదండి, నాకు అలవాటు. అంటే కాదు, వెజ్ నాన్ వెజ్? వెజ్. అది బ్రాండ్ అన్నారు కదా అండి. అంటే మన ఫుడ్ అదే వెజ్ అండి, ప్యూర్ వెజ్ అండి. నేను కూడా ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. ఓకే, వీళ్ళిద్దరు వెజ్ బ్రాండ్ అంట, మన నాన్ వెజ్ బ్రాండ్. సరే శివానికి ట్రై చేద్దాం. ఓకే. హలో హలో, శివాని గారు అండి? అవునండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. థ్యాంక్ యూ తేజ గారు. హలో హలో తేజ ఎవరండి?
అంటే ట్రూ కాలర్ లో టేస్టీ తేజ అని వచ్చిందండి. ఇంకా ఎంత ప్రాంక్ చేయాలనుకున్నా వేస్ట్ అయిపోద్ది. చెప్పు. హలో హలో శివాని గారు, చెప్పండి. ఐ లవ్ యూ అండి. హలో ఐ లవ్ యూ అండి. ఎవరండి? సరిగంప చూస్తుంటానండి. థ్యాంక్ యూ అండి చరణ్ గారు, బాగా చేశారు. అసలు భయ్యా ట్రూ కాలర్ లో అది పెట్టుకొని ఈ ఫోన్ నుంచి చేయమంటే ఎట్లా భయ్యా, నాకు అర్థం కాదు. మేం ప్రాంక్ అయ్యాం ఇక్కడ. డేంజర్ క్యాండిడేట్ ఉంది అమ్మాయి, ట్రూ కాలర్ పెట్టుకొని కూర్చుంది. శివాని ఎలా ఉన్నా దిస్ తేజ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎలా అయింది ఇంటర్వ్యూ? సూపర్ అయింది. ఫస్ట్ టైం ప్రాంక్ కాల్ చేద్దాం నీకు చేసి మేము ఇద్దరం పెద్ద ప్రాంక్లు అయ్యాం. అసలు పక్కన అసలు ఎండిపోతే అంత మాటలే. వాళ్ళిద్దరు ఏమో కానీ మీరైతే పెద్ద పక్క. ఎందుకంటే ట్రూ కాలర్ లో టేస్టీ తేజ, కూడా తేజ అన్న పెట్టారా లేక టేస్టీ తేజ అంట. మరి దొరికిపోయారు. శృతిక వేరే నెంబర్ ట్రై చేద్దాం. సర్లే ఇంకేం చేద్దాం, ఒక్క మొత్తం ఏదేదో ప్లాన్ చేసుకొని పోసిన. ఇంకో కంటెస్టెంట్ ఉన్నాడు, మాట్లాడుతూ. సరే ఈయనెవరో గుర్తుపట్టు, పేరు చెప్పేసా సుధాంశుతో. సారీ అమ్మ పెట్టి నువ్వేం సజెస్ట్ చేసా? చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి, ఫుడ్ పెడతారు ఫ్రీగా అని చెప్తా. ఫుడ్ పెడతారు ఫ్రీగా అంట, చిచ్చి. అలా కాదు, చాలా ఎంజాయ్ చేశాను నిజంగా. నేను చెప్తున్నాగా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూస్ లో అలా ఎప్పుడు అంతా మాట్లాడలేదన్నమాట. జనరల్ గా ఎప్పుడు అంటే ఫార్మల్ గా కూర్చొని మేము అలాంటి ఇదండి. నా కామెంట్స్ లో కూడా రెండో శివాని చూసాం బ్రదర్ అని కామెంట్. నాకు మెసేజ్లు వస్తున్నాయి, మీరు చాలా డేంజర్ క్యాండిడేట్ ఉన్నారండి, అంత మాట్లాడతారేంటి. అదే చెప్పాను, అది చేస్తావని. ఓకే డన్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బై, ఎంజాయ్ యువర్ డే. బాయ్. డన్ బ్రో. యాక్చువల్గా ఇది చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏమర్థం కదా? ఇస్తారా ఫ్రీగా? నాకు ఇస్తా, గెలిస్తే ఇస్తా. అంటే ఒకటే తెచ్చారు, 2 తేలేదు. అందుకే ఇద్దరులో ఎవరు మంచిగా కనబడితే వాళ్ళకి ప్రైజ్ అనమాట. అది నిజంగా ఇచ్చేస్తాను మీకు. డన్ బ్రో. యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఆల్రెడీ మా వాళ్ళందరికీ తెలుసు, ఇందులో మీరు పాడిన సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఇది పెడతాను. మనోడు లిప్సింగ్ తో మీకు ఆ సాంగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరు కనిపెట్టి ఆ పాటను పాడాలి. డన్ కదా? డన్. డిజిటల్. ఓకే రెడీ అన్నా? ఓకే ఫస్ట్ మనోడు సాంగ్ చెప్తాడు, అది హ్యావ్ టు గెస్ అన్నమాట. చెప్పండి. ఏం లేదు, మనోడు సాంగ్ చెప్తాడు, నువ్వు గెస్ చేయాలి అంతే. రెడీ? ఇటు మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూసుకో. నువ్వు పాడేసి సింగ్ తో చెప్పేస్తాడు మనోడు. అక్కర్లా పదాలు వాడేసుకుంటాను. అది యాక్టింగ్ తర్వాత ఉంది మళ్ళీ. అవునా, పాడాలా? పాడడం పద్ధతి కాదు బ్రో, జస్ట్ లిప్సింగ్. నీ లిప్సింగ్ విని మనోడు చెప్తాడు. ఒక నిమిషం, మనోడు పాడతాడు, ఆ లిప్సింగ్ విని నువ్వు పాడాలి. ఓకే డన్, దట్స్ ఇట్. అదేం అవసరం, లిప్సింగ్ అంతే. నీ ప్రశ్నలు ఎవరు మాత్రం ఎవరుగా సరే ఓకే, రైట్ గా నువ్వు ఆన్సర్ చెప్పినందుకు మా అందరి గురించి ఒకసారి ఆ పాట. నీ ప్రశ్నలు నీవే, ఎవరు బదులివ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవరు విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. సూపర్ 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 బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కోసం మన అబ్బా ఎందరో అసలు ఎంత ఉంటే పోతా ఉంది బ్రో. మీకు చాలా పెద్ద కాంప్లిమెంట్, మీ వాయిస్ ఎస్పీబీ గారిలా ఉంటుందని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీకు. మీ దాకా జరిగింది అది? వస్తాయండి, అంటే బేసిక్ గా అది అంటారు. మేబీ ఆ టింజ్ మేబీ సేమ్ ఉండొచ్చు, కానీ నేను బేసిక్గా ఆయన ఏమి ఇమిటేట్ చేయనండి. సో ఆయన
ఆయన పాడిన డైనమిక్స్ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు అంత ఇదిగా పాడలేరండి. సో అది పట్టుకోవడానికి ట్రై చేస్తాను. మేబీ ఆ టింజ్ అలా ఉండడం వల్ల అందరికి అలా అనిపించింది. స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరీర్ లోనే అంత పెద్ద కాంప్లిమెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్. అవునండి, ఆయన మహానుభావుడు. ఆయన పాడిన దానిలో 5% పాడినా చాలండి. అండ్ దట్టు నాకు మీ పాడిన సాంగ్స్ లో నా యొక్క ఫేవరెట్ వచ్చేసి మీరు ఫస్ట్ ఎపిసోడ్ లో పాడారు. అస్సలు అది నేను కళ్ళు మూసుకుంటే లిటరల్ గా లైవ్ సాంగ్ పాడుతున్న ఫీల్ వస్తుంది బ్రో. ఎస్పీ చరణ్ గారు కదా, ఎస్పీ చరణ్ గారు పాడిన ఆ సాంగ్ అయితే అసలు అల్టిమేట్. మీరు ఫస్ట్ ఎంట్రీ నాకు తెలిసి ఆ దెబ్బకి పడిపోయింది మా శ్రీముఖి గారికి. అంతేనా? శ్రీముఖి గారి గురించి మాట్లాడుకుందాం. చాలా శ్రీముఖి గారితో సర్ప్రైజ్ వీడియో కాల్ కూడా ఉంది ఇప్పుడు. ఆల్రెడీ మాట్లాడాను. ఎందుకంటే మనం బ్రదర్ ఓకే ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు ఒక మనవి బ్రదర్ గారికి దగ్గు తుమ్ములు ఉంటాయి. ఆ దగ్గు తుమ్ములతో పాడబడితే అలా చెప్తా. ఓ చెలియా సూపర్ 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 సూపర్. ఓ అనగానే వచ్చేది ఫస్ట్ లో. ఎందుకంటే ఇబ్బంది పెట్టకుండా స్మాల్ క్వశ్చన్స్ నేను అడిగి, ఎందుకంటే ఆ సాంగ్స్ అన్ని నేను వినాలి కదా మీ దగ్గర నుంచి. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారును నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడి మరిచితినే నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితేనే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోరెనులే. మా వాడు అంటున్నాడు ఎలా బాగా బావాడు ఓ చెల్లి అంటే బాగా పాడరా? నిజంగా బావాడు. అప్పుడప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకుంటాడు. లేకపోతే చెప్పింది మళ్ళీ నేనా 2 ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఓకే పాడాలా? అసలు పాడక్కర్లేదు. మామా రెడీరా? నేను కాలేదే. లేదు అందులో ఒకటి ఉంటుంది అన్నమాట. సో బేసిక్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైందంటే ఒక నోట్ ఏదో తప్పు పాడేటప్పుడు మా వాయిస్ ట్రైనర్ శివన్ వచ్చేసి ఇలా అని చెప్పారనమాట. సో నాకు అది ఉండిపోయి పాడుతూ పాడు అది రాగానే ఇలా అంటే వీళ్ళందరూ ఎక్కిస్తూ ఉంటారు అనమాట ప్రతిసారి. ఇలా పుట్టినట్టుగా పాడేటప్పుడు కూడా ఇలానే అన్నమాట. సో అప్పటి నుంచి పట్టుకున్నారు వీళ్ళందరూ అనమాట. ఇలా ఇలా అంటుంటారు. సో దానికి వేరే అర్థం ఏం లేదు. అంటే మీ ఫస్ట్ సాంగ్ అనే సెన్స్ అనుకుంటున్నాను. అంతే ఫస్ట్ సాంగ్ కదా అది. డన్ బై. ఓకే ఇప్పుడు ఆ సాంగ్ నా ఫేవరెట్ మనోడు పాడిన వాళ్ళలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అది చాలా ఇష్టం. ఇందాక కూడా దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు అదే సాంగ్ వచ్చింది. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు లిసన్ ఇట్ ఇన్ లైవ్. పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు తేను పట్టు రేగినట్టు ఈనమెట్టు వణికినట్టు చల్లుమంది గుండెల్లో ఎవరేను నా మనసుని మైమరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోనివు హల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం అక్కడ అడిగింది లైవ్ లో మాట్లాడాను. మీకు ఈ సాంగ్ సజెషన్ ఎవరు చేశారు ఫస్ట్ ఎపిసోడ్కి? ఫస్ట్ ఎపిసోడ్ కి బేసిక్ మమ్మల్ని కొన్ని సాంగ్స్ అడిగారండి. అందులో నేను పాట ఇచ్చాను. మేబీ నా వాయిస్ కి నచ్చుంటుందని వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే ఓకే చేస్తారు. మీరు పాడిన సాంగ్స్ లో నాకు 2 ఫేవరెట్స్ ఉన్నాయి. ఒకటి యమహా రాగం. ఓకే అసలు ఏమన్నా అసలు ఫస్ట్ ఓపెనింగే ఆ రాగంతో తీసుకుంటారు కదా, అది ఎక్సలెంట్ గా ఉంటది. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? నెక్స్ట్ వచ్చింది లేదు వేరేది ఏదో తీస్తా. ఇదిగో పట్టుకో. సత్యం మీరే ఏది ఇవ్వమంటావు చెప్పు. అది రెడీయా? రెడీ? సరే మామగరే సనిద పసా నీతో సాయంత్రం ఎంతో సంతోషం. అదే కాదు, అది కాదు. యమహానగరి కలకత్తా పూరి. ఓకే ఓకే యమహానగరి
అదేంటి అలా ఇలా వచ్చింది అసలు మీరు అన్నట్టు? ఏమండి మూడింటి అదే ఉందేమో. ఉండకపోవచ్చులే కానీ నాకు కూడా మీరు పాడిన మాటలు అది ఫేవరెట్ అన్న అదే వచ్చింది. ఇది కూడా యమహానగరి కరెక్ట్ యమహానగరి వచ్చింది. అంటే ఐ మీన్ అనుకుంటున్నాడు వరే నువ్వు వినాలనుకున్న పాటలు వినేరా బాబు కాల్ చేయకుండా అని చెప్పి. మీరు చాలా గట్టి అడిగితే అయిపోయింది కదండి, కష్టపడ్డారు బాబు. సంకల్పం మీద. నెక్స్ట్ మన బ్రదరు సరి మగరి సస సనిదా స సరి మగరి సస సనిదా స రే మదానిగా ప స సనిదా ప మగ బమరే యమహానగరి కలకత్తా పురి నమ హోగిలి హౌరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి నమ హోగిలి హౌరావారధి. సూపర్ 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 థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఐ మీన్ నెక్స్ట్ మ్యూజిక్ వద్దు పెట్టేద్దాం, మీరు ఇబ్బంది పడాలంటే బ్రో. ఓకే లెట్స్ కమింగ్ టు సరిగమప వచ్చాము. సరిగమపలో ఫస్ట్ మీరు ఆడిషన్ ఇచ్చి ఐ మీన్ మీరు సెలెక్ట్ అయ్యారు, యు ఆర్ గోయింగ్ టు బి యాజ్ ఎ పార్టిసిపెంట్ ఇన్ సరిగమప అని వినంగానే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ నమ్మలేదండి, నిజంగానే వచ్చిందని ఒకసారి చూసుకున్నా ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా లేకపోతే ఏదన్నా అని. బట్ దాని తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అనుకోలేదు నేను సెలెక్ట్ అవుతానని, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? పాట పరంగా ఓకే అండి, కానీ ఆకారం పరంగా నవ్వుకున్నాను అనమాట. ఏంటి ఇట్లా ఉన్నాను ఇంత దరిద్రంగా అనుకున్నా. అంటే బేసిక్ ఏమైందంటే సన్నగానే ఉండేవాడిని, ఈ కోవిడ్ మధ్యలో గ్యాప్ వచ్చి ఇంట్లో తిని కూర్చోడమే కదా, రౌండ్ గా తయారైన అనమాట. అది ఇప్పుడు చూసుకుంటే చిచ్చి ఏంటిది ఇట్లా ఉన్నా అనుకున్నా. దాని తర్వాత కంటిన్యూస్ గా వచ్చి మళ్ళీ తగ్గిపోయాను, చాలా తగ్గిపోయాను, చాలా తగ్గానండి. ఈ మాత్రం కూడా లేకపోతే దరిద్రంగా ఉంటుంది. తగ్గడం రౌండ్ వీటి గురించి నాతో మాట్లాడాల్సిన పని లేదు. మీరు ఆల్రౌండర్ ఎందుకంటారు? నిజంగా మీరు ఆల్రౌండర్, నేను కూడా చూసాను చాలా, మీరు కూడా నిజంగానే. సేమ్ క్వశ్చన్ టు యు బ్రో. ఐ మీన్ సెలెక్ట్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండ్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్? సో భయంకరమైన వర్షం, ఆ రోజు వర్షం కురిసింది రాత్రి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కార్ నడుపుతున్నా, దారిలో ఇంటికి వెళ్తున్నాను, సడన్ గా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే ఏంటంటే పక్క ఆపి ఫోన్ ఎత్తా. హలో, మేము సరిగంప నుంచి మాట్లాడుతున్నాం, మీరు సెలెక్ట్ అయ్యారు, టాప్ 24 లో ఉన్నారు, సో మీరు ఒక లిస్ట్ ఇవ్వండి సాంగ్స్ అని గప్ప చెప్పేసి పెట్టేశారు. ఒక సెకండ్ అడిగి పక్కన కూర్చొని అడిగా, ఒరే సరిగంప అయినా ఫోన్ చేసింది. 20 పాటలు పాడుంటాం కదా వాళ్ళు అడిగినప్పుడు. ఈజీగా స్టార్టింగ్ లో 20-30 పాటలు అడుగుంటారు, మన వాయిస్ ఎలా ఉందో వాళ్ళకి ముందు తెలియడానికి. సో అవి అన్ని పాడి పంపించి ఇంకా ఫస్ట్ లాస్ట్ కి వాళ్ళు ఓచెలియా సాంగ్ ఫిక్స్ చేశారు. అది పాడిన తర్వాత ఇంకా నాకు ఫస్ట్ ఎపిసోడ్లోనే 100 వచ్చింది అనమాట స్కోర్. సో అది అక్కడే నాకు చాలా సంతోషం అనిపించిన విషయం. అది టీవీలో చూడడం కూడా ఇంకా హ్యాపీ, ఫ్యామిలీ అందరితో కలిసి చూసాను. ఇలాగ మనం సరదాగా మనం హమ్ చేసుకుంటే ఇలా ఉంది. ఇప్పుడు కొన్ని కోట్ల మంది జనానికి ఒక్క పాటతో మార్క్స్ కూడా 100 వచ్చింది, ఫస్ట్ 100 వచ్చింది, నాకు 90 వచ్చింది. అవునా, 90 చదవడానికి చెప్పారు. మా ఇద్దరికి బ్లాస్ట్ లేసారు, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే డన్ బ్రదర్. యాక్చువల్ గా ఈ సరిగంప టోటల్ జర్నీ మీద వాట్ ఈస్ ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫర్ యూ? శ్రీముఖి గారు కాకుండా. అయ్యో అదే లేదండి, అంటే నీ ప్రశ్నలు నీవే పాట ఫస్ట్ సాంగ్ అండి 90 వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు 90 మార్క్స్ వచ్చాయి, బ్లాస్ట్ వచ్చింది అసలు చాలా. ఇది సెకండ్ వచ్చేసి బాలుగారి పాట పాడాను, నీ ప్రశ్నలు ఇందాక పాడింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యారు. నాకు అది చాలా చాలా అసలు మర్చిపోలేని మూమెంట్. అప్పుడే గోల్డెన్ చైర్ కూడా వచ్చింది. సో అది అన్నీ ఉన్నాయండి, బట్ ఇది నాకు మోస్ట్ మెమరబుల్ అండి. ఇప్పుడు శ్రీముఖి గారితో అడుగుతున్నా. యాక్చువల్లీ శ్రీముఖి గారితో మాకు చాలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ లాస్ట్ 4 years నేను వర్క్ చేస్తున్నాను శ్రీముఖి గారితో. మనం పటాస్ చేసాము, మన జబర్దస్త్లో చేసాము, మేడంతో ఈవెంట్స్ చేసాము, అండ్ రీసెంట్గా రిచ్పోదాం బ్రదర్ వాటి షోస్లో మేడంతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు డల్గా ఉంటారండి మేడం షోలో. ఎందుకంటే అందరినీ ఎనర్జైజ్ చేసి ఒక ఊపు తెప్పించింది. మా అందరిలో ఆ ఊపు మేడం ద్వారా వచ్చింది. బట్ మీలో ఎటువంటి ఊపు వచ్చింది మేడం ద్వారా? ఐ జస్ట్ వాంట్ టు నో దట్ థింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా సరదాగా ఆ ట్రాక్ అనేది ఓపెన్ అయింది మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి, అది ఇప్పుడు దాకా స్టిల్ కంటిన్యూ అవుతుంది కదా. అబౌట్ దట్ ట్రాక్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను ఎక్స్పెక్ట్ చేసినాను అది. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేండి, నేను బ్లాంక్ గా ఉన్నా యాక్చువల్గా. ఎప్పుడు స్టేజ్ మీద ఉన్నా కానీ బ్లాంక్ గా ఉంటాను అనమాట, ఏం జరుగుతుంది అని. సో ఇట్ వాస్ ఫన్ అండి. అంటే
ఒరే నువ్వు బ్లాంక్ గా ఉంటావు, చేయాల్సినంతా చేస్తావు, ఇయ్యాల్సిన డాన్సులన్నీ చేస్తావు. సో బేసిక్ గా మ్యూజిక్ అంటే ఫస్ట్ ఎక్కువ డాన్స్ చేసేవాడిని, పాటలు పాడేవాడిని కాదు. అంత పెద్ద డాన్సర్ నేను కాదండి, బట్ ఏమో నాకు ఫస్ట్ నుంచి డాన్స్ చేసేవాడిని. సో పాట పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ఆ ఊపు అనేది వస్తుంది. సో లేదండి, ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటారా, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మీరు అన్నట్టే చాలా ఫన్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటారు. మా అందరితో కూడా చాలా ఈజీగా కలిసిపోయారు. సో ఇట్ వాస్ ఫన్ అండి. లేదు, నాకంటే మా నాన్న ఎక్కువ ఇది చేస్తున్నారండి. బయటకు వెళ్తే కూడా మీరు చరణ్ ఫాదర్ కదా, మీరు ఇది కదా, చరణ్ ఫాదర్ పైన శ్రీముఖి వాళ్ళ మామయ్య దాకా వచ్చిందిలేండి. అది బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, మా నాన్న ఎక్కువ గుర్తుపడుతున్నారు. అంకుల్తో సెల్ఫీ తీసుకుంటున్నారా? సెల్ఫీలు ఏం తీసుకోవట్లేదండి, బట్ అటు మీ ఫాదర్ ఫీలింగ్ ఏంటి బ్రో? నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేద్దాం మామయ్య గారితో అల్లుడు గారితో. మామయ్య గారితో మా అందరికి అక్క కాబట్టి మరి మీకు మాకు అదే అవుతుంది. మీ ఫాదర్ ఫీలింగ్ అని బేసికల్లీ ఐ మీన్ చాలా పాజిటివ్ వైపు చాలా స్పోర్టివ్ గా తీసుకుని మేడం గారు ఎంత కృషి ఇచ్చారో అదొక అదనపు ఆకర్షణగా తయారైంది సరిగంపాకి. అది అంతా చాలా ఒక మంచి, మీరు అన్నట్టే పాజిటివ్ వైబ్ అండి, చాలా బాగా జరిగేది. మా ఫాదర్ ఏం లేదండి, లైట్ హ్యాపీలీ అనుకుంటున్నా. అదేం లేదండి, నాన్న కూడా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళే కాబట్టి సో ఆయనకు పెద్ద కొత్త ఏం కాదు ఇవన్నీ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వు వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో. ఇదేంటి పైన పాడతాడు అనుకున్నా, పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో. అఖిల్ గాని ప్రాణం ట్రై చేయండి. అఖిల్కి చేస్తా. హలో అఖిల్, చెప్పరా ఏం చేస్తున్నావు? కాదు, నేను ఇక్కడ బయటికి వచ్చా యాక్చువల్లీ. ఇక్కడ ఒక ఫ్యాన్ అంట, నీకు మాట్లాడాలని చంపేస్తున్నారు అసలు, ఇందాక నుంచి వదలట్లా. అరే ఒక్కసారి అంటే మాట్లాడు. నేను ఇక్కడ ఏంబీ దగ్గరకు వచ్చాలే గానీ. కాదు ఒక్కసారి మాట్లాడరా, అట్లా అనకూడదు. మాట్లాడు. హలో అఖిల్ గారు అండి. అవునండి. హాయ్ అఖిల్ గారు, బాగా పాడతారు సార్, మీరు చాలా పెద్ద ఫ్యాన్స్ సార్ మీకు మేము. హాయ్ అండి, థ్యాంక్ యూ సార్ మీరు అసలు ఆ పాట పాడరు కదా సార్, అదైతే భలే ఉంటుంది సార్. ఒకసారి పాడరా సార్? ఏ పాట అండి సార్? మొన్న మీరు పాడారు పూలనే పువ్వు అని పాడుతుంది కదా సార్. అవునండి. ఆ పూలనే మీరు ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయి పేరు తెలియదు సార్. ఆ అమ్మాయి ఎవరు సార్? చరణ్ గారు. ఆ అమ్మాయి పేరేంటి సార్? శృతిక గారు. ఆ శృతిక గారు మీరు పాడతారు సార్, ఎక్సలెంట్ సార్. అసలు నా ఫోన్ రింగ్ టోన్ కూడా అదే సార్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మీకు మామూలుగా పాటలు ఎవరు నేర్పించారు సార్? నేను ఎక్కడ నేర్చుకోలేదండి. నేర్చుకోండి సార్, ఇంకొంచెం బాగా పాడతారు అప్పుడు. షూర్ అండి, తప్పకుండా. అంటే ఇంకా మీరు మొన్న సినిమాలో పాడారు కదా సార్? అవును. ఆ సినిమా పాట కూడా విన్నాను సార్. అన్ని భాషల్లో అసలు మీరు ఇప్పుడే అన్ని భాషల్లో పాడారంటే ఇంక తర్వాత ఎవరు ఇయ్యరు సార్. అందుకని ఒకదాని తర్వాత ఒకటి పాడండి సార్, వరుసగా అన్ని భాషలు పాడకండి సార్. సార్ నా కోసం పువ్వు పాట ఒకసారి పాడండి సార్. పువ్వు. అరే గుర్తుపట్టేశాడు. అయ్యో అఖిల్ బ్రో, ఏంటి బ్రో ఎంతసేపు ట్రై చేస్తావు బ్రో? సార్ ఆ పూలనే కొనుక ఏమంటాడు వాడు. అయ్యో ఎక్కడ దొరికాను బ్రో? ఏంటి ఎక్కడ దొరికాను? స్లాంగ్ హలో ఇది కదండి అది కదండి అన్నప్పుడే అర్థం అయిపోయింది. 2 సార్లు ఈయన వల్లే దొరికిపోయింది. ఒకసారి ఏమో టేస్టీ తేజ అని పెట్టుకొని ట్రూ కలర్ లో దొరికిపోయాడు ఈయన. రెండోసారి సార్ అని దొరికిపోయాడు. హాయ్ అఖిల్ బ్రో, ఎలా ఉన్నావు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. విష్ యు ది సేమ్. ఇదిగో మన చరణ్ సుధాంశుతో ఫుడ్ వీడియో చేస్తున్నా. అవునా? క్రేజీ కదా. సరదాగా ఊరిని మన ప్రాంక్ చేద్దాం నీకు ఫోన్ చేసి రెండిట్లో ఫెయిల్ అయ్యాం బ్రో మేము.
ఏంటి బ్రో సండే ప్లాన్స్ ఏంటి? నిద్రేనా? నిద్ర లేదు, లేక చదవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయిగా. ఇప్పుడు కూడా నిద్రలోనే అలా చెప్పురా ఆచారా అన్నాడు. ఇప్పుడు కూడా నిద్రపోతున్నాడు. ఏం చేయలేము ఇంకా. సడన్ గా తిన్నావా బ్రో? తిన్నా బ్రో. లేకపోతే పిలుద్దామని. వాడు ఇక్కడికి వచ్చే లోపల చచ్చిపోతాడు. వాడు మా ఇంటికంటే అవతల వాడు ఇక్కడికి వచ్చే లోపల అయిపోతాడు. ఓకే డన్ భయ్యా. బై బై బై. థ్యాంక్ యూ. మర్చిపోయి మన సుధాంశు కూడా ఒకసారి హాయ్ చెప్పి మనవాడికి. బాయ్ రా మబ్బు. చెప్తారా నీ సర్లే బాయ్. డన్ బ్రో అండ్ థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇదైతే కంప్లీట్ చేస్తాం. మనం లేట్ చేయకుండా ఫుడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆగలేస్తుందా? చాలా ఆకలి భయంకరంగా. ఇబ్బంది పడుతుంది. ముందైతే లంచ్కి వెళ్ళిపోదాం. ఐ మీన్ ఇక్కడ యాక్చువల్గా వెజ్ లో బఫెట్ అనమాట. బఫెట్ మీకు కావాల్సిన ఐటమ్స్ పెట్టేసుకుందాం. మళ్ళీ అది తెచ్చి కూర్చొని తినుకుంటూ రేపు మాట్లాడతాం. చెప్పా కదా బఫెట్ బార్ అండ్ మ్యూజిక్ రెస్టారెంట్ ఓనర్ వెంకట్ గారి దగ్గర ఉన్నాను. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ టేస్టీ తేజ టు యువర్ రెస్టారెంట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇది యాక్చువల్గా కొత్తగా పెట్టారు అని విన్నాను. బేసికల్లీ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో ఫుడ్ లో? బేసిక్ గా తెలుగుదనం సార్. అవునా? తెలుగుదనం. ఓకే. సో బేసిక్ గా కాన్సెప్ట్ కూడా ఎలా తీసుకొచ్చానంటే, ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే అన్ని క్యూజిన్లు ఫేమస్ అయినాయి అన్ని సిటీల్లో. ఇప్పుడు చైనీస్ అంటున్నారు, లేదంటే ఇటాలియన్ అంటున్నారు. వీటన్నిటికి క్రేజ్ పెరిగింది. మీరు ఏదైనా ప్లేస్కి వెళ్తే బేసిక్ గా మెనూలో తెలుగు ఫుడ్ తక్కువను, మిగతా క్యూజిన్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. చైనీస్ ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. సో నా తెలుగుదనాన్ని మళ్ళా రీక్రియేట్ చేయాలి, మళ్ళీ తీసుకురావాలి హైదరాబాద్కి అన్నట్టు మొత్తం కాన్సెప్ట్ కూడా కంప్లీట్గా మనం చిన్నప్పుడు తిన్నవి, మన అమ్మ నాన్నలు వండిని వేపుళ్ళని, లేకపోతే మంచి మంచి పులుసులని. యాక్చువల్గా చెప్పారు కదా చికెన్ వేపుడుతో పాటు రొయ్యలు ఇగురు సార్ నాకు నచ్చింది. ఎక్సలెంట్. అది స్పైసీ కూడా మామూలుగా మనం నోటి అబ్బా ఇది కదరా అనిపించేంత ఫుడ్ ఉంది. నాకు అది నచ్చింది. మీ దగ్గర పెక్యులర్గా ఒక 3 ఐటమ్స్ చెప్పండి సార్. ఈ 3 వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే తేజ. నేను ఈ మధ్యకాలం అంటే ఇప్పుడు నా షెఫ్లు తయారు చేసే దాంట్లో నేను చూసిన వాటిలో చేపల పులుసు ఒకటి సార్, 2 మటన్ బోన్స్ తో షోర్బా తయారు చేస్తారు. ఆ షోర్బాలో మీరు రోటీ మన దోశ వేసుకుని, మన ఇంట్లో వేస్తారు చూసారా దోశ, ఆ దోశ వేసుకుని ఆ షోర్బాలో నంచుకుని తినండి. మీరు ఇక్కడే ఉంటారు, ఇంకెళ్ళరు. ఎవ్రీ డే వస్తారు ఇక్కడికి. ఇల్లు పక్కన. యాక్చువల్గా అడ్రస్ ఎక్కడ మన బ్రదర్ ఒకసారి క్లారిటీ చెప్తారు, చెప్పండి సార్. ఇది పర్టికులర్ గా చెప్పాలంటే గచ్చిబౌలిలో ఏఎంబి మాల్ పక్కన ఎస్ఎల్ఎన్ టెర్మినస్ అని ఇంకో పెద్ద మాల్ ఉంది. ఆ మాల్లో 3rd ఫ్లోర్ లో లెఫ్ట్ సైడ్ దానికి థియేటర్స్ ఆనుకుని పక్కనే ఉంది. బీబీఎం అని కొట్టేస్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ గూగుల్లో కూడా వచ్చేసింది బ్రో. స్విగ్గీ ఆన్లైన్ జొమాటోస్ ఉన్నాయా? అవి ఒక 2 వారాల్లో మొదలు పెడదామని ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది రాగానే కింద డిస్క్రిప్షన్ లో కూడా స్విగ్గీ అండ్ జొమాటో లింక్స్ మీకు పెడతాను. అండ్ నాట్ ఓన్లీ బఫెట్ తో పాటు ఇక్కడ అరకాటే కూడా ఉంది. అండ్ వాటిలో ఉన్న మెనూ ఏంటి బ్రో? తెలుగు డిషెస్ దగ్గరగా 300 డిషెస్ డిఫైన్ చేసాం. 300 డిషెస్. అవి అన్ని ఏరియాలకి, ఇప్పుడు నెల్లూరు అంటే నెల్లూరుకు సంబంధించిన డిషెస్, తెలంగాణలో కొన్ని అంటే తెలంగాణలో రిలేటెడ్ డిస్ట్రిక్ట్స్ లో కొన్ని చోట్ల కొన్ని ఫేమస్ ఉంటాయి. అలాగా అన్ని డిషెస్ తిరుపతి నుంచి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, స్పెసిఫిక్ గా ప్రతి స్టేట్ కి ప్రతి డిస్ట్రిక్ట్ కి ఈ ఐటమ్స్ ఫేమస్ అంటే ఆ ఐటమ్స్ అన్ని మన మెనూలో ఉంటాయి. ఏపీ తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ డిషెస్ అన్ని తీసుకొచ్చి హైదరాబాద్ గచ్చిబౌలిలో 3rd ఫ్లోర్ లో ఇరికిచ్చాడు ఈయన. తీసుకొని వచ్చేయండి, ఫ్యామిలీతో వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సరదాగా ఏమైనా బర్త్డే పార్టీస్ కావాలి, ఇక్కడ సపరేట్ పార్టీషన్ అల్లే ఉంది. ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చి సరదాగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లైవ్ మ్యూజిక్ మనకి పెద్ద తెర మీద మొత్తం తెలుగు సాంగ్సే. ఎక్కడ పోయిన ఇంగ్లీష్లో యో అంటూ వస్తుంది, ఏమి కాకుండా స్వచ్ఛమైన తెలుగు సాంగ్స్. అండ్ లైవ్ బ్యాండ్ కూడా సూన్లో ప్లాన్ చేస్తున్నారు మన బ్రదరు. నాకైతే ఫుడ్ అయితే అవసరంగా నచ్చింది. ఇంకా మీకు ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాకుండా వీకెండ్స్ సరదాగా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని నేనైతే. బఫెట్స్ చాలా మంది అడుగుతారు సార్ నన్ను. బేసికల్లీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇదే చేస్తారు బ్రో బఫెట్స్ చేయండి, ఎందుకంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ కార్పొరేట్ ఆఫీస్ మీటింగ్స్లో కానీ బఫెట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా మంది అడుగుతారు. అటువంటి బఫెట్ లవర్స్కి ద బెస్ట్ ప్లేస్. అన్న బఫెట్ ప్రైసెస్ చెప్పండి ఒకసారి. సో బఫే ప్రైజెస్ వచ్చి ఒకటి నాన్ వెజిటేరియన్ అయితే 645 పెట్టాం సార్, 40 ఐటమ్స్ ప్లస్ ఐటమ్స్ ఉంటాయి. వెజిటేరియన్ అయితే 495 సార్, 35 ప్లస్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ విత్ ట్యాక్సెస్ వితౌట్ ట్యాక్సెస్? ఇది వితౌట్ ట్యాక్సెస్ అండి. ఓకే డన్.
ప్లస్ ట్యాక్స్ అది అయితే ఉంటుంది కానీ డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేనైతే ఇక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక లేట్ చేయకుండా మా వాళ్ళు ఏదో లోపల ఎదురు చూస్తున్నారు. మేము కూడా మీరు ఫుడ్ చెప్పారు కదా, టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. తప్పకుండా సార్. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, చెప్పేసాను బఫెట్ బ్రదర్. స్వీట్ కార్న్ సూప్ ఒకటి ఉంది, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఏది సర్వింగ్ తీసుకోండి. ఓకే, మీకు కావాలా? కొద్దిగా యాక్చువల్గా నువ్వు దాంట్లో పోసుకుంటావు, మనం డైరెక్ట్ నోట్లో కాలిపోద్దండి నోరు. యాక్చువల్గా ఇక్కడ బఫెట్ కొత్తగా స్టార్ట్ చేశారు, నేను కూడా టేస్ట్ చేయాలి. ఫస్ట్ మీరే మనోడిగా సరే నేను ఇస్తాను నీకు. థ్యాంక్ యూ. మీరు బాగుంటున్నారు, నెక్స్ట్ సీజన్ ట్రై చేయొచ్చు. వద్దు ఇక సీజన్ ఆపేస్తారు. గొంతులు బాగాలేవు కదా, ఇక సీజన్స్ ఆపేస్తారు ఇప్పుడు. ఏం ఆపరండి అన్న సరే వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం, ఇక్కడ పెట్టేసేయండి. మనం ఫస్ట్ సర్వ్ తాగేస్తున్నాం. గొంతుకు బాగుంది కదా. పర్లేదు పర్లేదు తీసుకోండి. మనం సర్వ్ చేసుకొచ్చేసాము. యాక్చువల్లీ బ్రదర్ వీళ్ళిద్దరు కలిసి వెజ్ టేస్ట్ చేస్తున్నారు, నేను నాన్ వెజ్. నాకు యాక్చువల్గా ఈ మటన్ ఫ్రై పీస్ చూస్తుంటే నోరు పడుతుందిలే, కానీ ముందు స్టార్టర్స్కి వద్దాము. బ్రదర్ మీరేం టేస్ట్ చేస్తున్నారు ఫస్ట్? ఇదేదో బేబీ కార్నా ఏంటిది? బేబీ కార్నా. బ్రదర్ మీరు నా దగ్గర ఉండే నేను చికెన్ సలాడ్. యాక్చువల్గా మనకి వెజ్ వచ్చేసి 495 అండ్ నాన్ వెజ్ వచ్చేసి 645 రూపీస్ అన్నమాట. స్టార్టింగ్ చేశారు నాకు ఉండు తింటే మాట్లాడాలి, తిన్నా మాట్లాడాలి. దాంట్లోకి భీమవరం రొయ్యల వేపుడు. ప్రస్తుతానికి మన హైదరాబాద్లో ఎక్కడైనా కానీ ఇలా పర్ఫెక్ట్ తెలుగు క్యూజిన్ కావాలంటే మనం వెతుక్కోవాల్సి వచ్చింది కొన్ని ప్లేసులు. బట్ నేను మీకు ఇది సజెస్ట్ చేస్తున్నా, మొత్తం తెలుగు క్యూజిన్తో పాటు ఏంది పప్పు సాంబార్ అవన్నీ వెజ్తో పాటు నాన్ వెజ్లో కూడా రొయ్యల వేపుడు అని చెప్పి మొత్తం చికెన్ కబాబ్లని కానీ నెల్లూరు చేపల పులుసు కానీ చెప్తుంటేనే నాకు నోరూరిపోతుంది. అండ్ ఇప్పుడు నేనైతే నాన్ వెజ్ గురించి చెప్తున్నా, వెజ్ గురించి మన వాళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. బ్రో యాక్చువల్గా ఫుడ్లో మీరు ఏది ఇష్టంగా బాగా తింటారు? నేను స్టార్టర్స్లో ఎక్కువ మంచూరియా తింటా. మంచూరియా? ఇప్పుడు వెజ్ అంటే మంచూరియానేనా, ఇంకేమన్నా ఐటమ్స్? ఏమంటే పన్నీర్, మంచూరియా, బేబీ కార్న్, మష్రూమ్ తిన్నాను. నేను కూడా స్టార్టర్స్ అయితే నాకు మంచూరియా చాలా చాలా ఇష్టం, అలాగే బేబీ కార్న్ కూడా తింటా. స్టార్టర్స్ అయితే రెండు తిన్నాను, రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడు బిర్యానీ ఉంది, చూద్దాం ఏం చేద్దాం. బిర్యానీ, బెండి వేపుడు అన్నీ వస్తున్నాయి. ఓకే, యాక్చువల్గా నేను వీళ్ళిద్దరూ నా ఛానల్ వస్తున్నారని చెప్పి కమ్యూనిటీ పోస్ట్ ఒకటి పెట్టాను. ఇప్పుడు మనం తినుకుంటూ కొంతమంది మనం కలవలేని వాళ్ళు మీ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను మీకు అడుగుతాను అన్నమాట. యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్, దట్స్ ఇట్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ వెళ్ళని అడుగుతాను. ఫస్ట్ సుధాంశు బ్రో, యువర్ వాయిస్ సూపర్. మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి పాడండి. హాయ్ చెప్పు బ్రో. తన పేరు ఏంటంటే మనోజ్ అంట. హాయ్ మనోజ్, థ్యాంక్ యూ కాంప్లిమెంట్కి. సో మీకు పాట పాడాలి అంటే నాకు ఇప్పటికిప్పుడు గుర్తొస్తున్న పాట ఒకటి పాడతాను. నాలోనే లేనా ఏదో అన్నానా, నాతోనే లేమై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. అంతే, థ్యాంక్ యూ. ముందు తినేటప్పుడు పాటిస్తున్నారంటే చరణ్ బ్రో మీకే క్వశ్చన్. మీది శ్రీముఖి గారికి నిజమేనా చరణ్ బ్రో అంట? మీరే చెప్పండి. సరే వాళ్ళు చెప్తారు కానీ మీకున్న మాటలో ఏంటండి? దొంగి చెప్పు. అది కాలమే సమాధానం చెప్తుంది దానికి.
హాయ్ చరణ్ బ్రో అండ్ సుధాంశు బ్రో, నిజంగానే చరణ్ బ్రో శ్రీముఖి అంటే ఇష్టమా? ప్లీజ్ తేజ అన్న వీడియోలో నా అకౌంట్ ఓకే వేరే గణేష్ గారు అన్న నేను వద్దన్నా వస్తుంది అన్న కొంచెంలో మీకు నిన్నే అడిగింది నన్ను కాదు, నిజంగా నిజమేనా అని అడుగుతున్నారు. చెప్పమంటావు మరి? చెప్పు మరి, కావాల్సింది అదే కదా. మావాడు నోటితో ఒక మాట కంటితో ఒక మాట చెప్తున్నాడు. ఒక్క నిమిషం, ఇది కట్ చేయండి, ఇది కట్ చేయండి. రివీల్ చేయొద్దన్నారు డైరెక్టర్ వాళ్ళు, చెప్పక్కర్లేదు బయటికి. నిజమనే చెప్పాలి కదా. నిజమనే కదా నేను చెబుతుంది. శ్రీముఖి నువ్వు అంటే ఇష్టమని కాదు, నీకు శ్రీముఖి అంటే ఇష్టమని లేదా అని అడిగారు క్వశ్చన్. శ్రీముఖి గారు అంటే ఎవరికి ఇష్టం లేదండి? మీకు ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదా? అందరికీ ఇష్టం అండి, అందరికీ ఇష్టం. ప్రణవ్కి ప్రాంక్ కాల్ చేద్దాం. యాక్చువల్గా ప్రాంక్ కాల్ మాట్లాడుతుంది, తిన్న తర్వాత మాట్లాడదాం వాటి గురించి. మీ ప్రశ్న సాంగ్ కావాలి ఫ్రమ్ చరణ్. పాడగలరు? పాడేశారు మన చరణ్ గారు. ప్లీజ్ ఆస్క్ సుధాంశు బాండ్ విత్ అఖిల్ అండ్ శృతిక. అఖిల్ అండ్ శృతికతో మీ బాండ్ గురించి ఉంది ఒకసారి. సో అఖిల్, నేను, శృతిక ముగ్గురం గీతా మాధురి యొక్క టీంలోనే ఉన్నాం. సో మా ఫ్రెండ్షిప్ ఆ రోజే స్టార్ట్ అయింది ఒకే టీంలోకి వచ్చిన తర్వాత. అక్కడ నుంచి అఖిల్, శృతిక ఇద్దరు సేమ్ ఏజ్ అనమాట. నాకు కొంచెం వాళ్ళు చెల్లి తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటారు, నేను కొంచెం పెద్దవాళ్ళు అంటే. కాబట్టి అలా ఉంటుంది. ఇద్దరు సైలెంట్గా ఉంటారు, ఇద్దరు స్వీట్గా మాట్లాడతారు. కాబట్టి ఇద్దరు నేను ఒకేలా ట్రీట్ చేస్తాను. అండ్ దే వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. దాని బదులు నెక్స్ట్ మనవాడికి శ్రీవాణి గారు అడిగారు, చరణ్ గారు మీరు చాలా బాగా పాడతారండి. చరణ్, శ్రీముఖి గురించి 3 words లో వితౌట్ మెన్షనింగ్ హాట్ వర్క్ అండ్ పటాకా. సుధాంశు, ఐ లైక్ యువర్ సింగింగ్ స్టైల్. మీ క్వశ్చన్, సరిగమప కంటెస్టెంట్స్ అందరి గురించి 1 word లో చెప్పాలి. టేస్టీ గారు ఈ క్వశ్చన్ అడగకపోతే మీకు పిల్లలు పట్టరు. అడిగి మీ మీదకి వచ్చింది మొత్తం. మీరు చెప్పాలయ్యా, అయ్యా ముందు చెప్పాయా. శ్రీముఖి గారి గురించి 3 words వితౌట్ మెన్షనింగ్ హాట్ వర్క్ అండ్ పటాకా. శ్రీముఖి గారి గురించి 3 words సరిపోవండి. శ్రీముఖి గారు అంతే అంతే, దానికంటే ఎక్కువ ఏం చెప్పాలి. అందులోనే అన్నీ ఉంటాయి. చెప్పాక కరెక్ట్ గానే. ఏం చెప్తారు, ఏం చెప్పాలంటారు? చెప్తారు కదా. ఓకే, మీ పర్సనల్ గురించి, పర్సనల్ బాండ్స్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు. పిల్లలు పుట్టరాయా? లేదండి, చాలా స్వీట్ ఆవిడ, చాలా స్వీట్, డౌన్ టు ఎర్త్, కైండ్ హార్ట్. లేదండి, సరిగమపాలో కంటెస్టెంట్స్ గురించి 1 word లో చెప్పాలి. నేను అడుగుతా ఉంటా, జస్ట్ 1 word. 24 మంది అంత తెలియదు నాకు. కొంతమంది మీ ఎన్ని ఫైనల్స్ వచ్చిన గురించి అడుగుతా. ఫస్ట్ చరణ్ బ్రో, ఓన్లీ జస్ట్ 1 word టు డిస్క్రైబ్ చరణ్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ మన అఖిల్. మబ్బు. మబ్బు ఎందుకు వాడు నిద్రపోతుంటారా? పొద్దున 10ంటికి స్టార్ట్ చేస్తాడు నిద్రపోవడం. షూటింగ్ ఏ వరకు పడుకునే ఉంటాడు. అని లేపి నవ్వమని చెప్పాలి, చప్పట్లు కొట్టమని చెప్పాలి. అవునా? పడుకుంటాడు, పోయి పాడతాడు, పడుకుంటాడు. పాడేటప్పుడు కూడా పడుకునే పాడతాడు. స్లో మోషన్. కాదు, చాలా పదాలు వస్తున్నాయి. ఏం చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ కొట్టకుండా ఉంటారని ఆలోచిస్తున్నాను. చెప్పు, అన్నీ చెప్పు, ఏదో ఒకటి వేసుకుంటాను నేను. ఎనర్జెటిక్. సూపర్. సేఫ్ నిజంగానే. డన్ బ్రో. నెక్స్ట్ డానియల్ బ్రో. కమల్ హాసన్. ఆల్రెడీ అందరికి ఇచ్చింది, అది కాకుండా మా అందరిలో కమెడియన్. చాలా మంది అడుగుతున్నారు డానియల్ బ్రోతో వీడియో చెయ్యను. నేను చేస్తానండి. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ డానియల్ గారితో చేయాలి. మా బ్రదర్ కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల చేయలేదు. నెక్స్ట్ వీక్ డానియల్ బ్రోని కంపల్సరీ తీసుకొస్తాం. అభినవ్ గారు, మీ అందరిలో ఇద్దరు ముస్లిం నవ్వుకుంటున్నారు. అంటే ఇప్పుడు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. నేను చెప్పబోయేది మేము అలాగే పిలుస్తాం. అవునా? వీడు పెట్టాడు ఆ పేరు, అప్పటి నుంచి అలా కంటిన్యూ. శివాని గురించి నువ్వు చెప్పు. తింగర్ది వెయిట్ చేస్తావు కదరా చెప్పడానికి. అంటే చాలా ఉన్నాయి, తినడం అనుకున్నా కానీ బాగోదు కదా అని. సుధాంశు హ్యాస్ ఏమండి వీళ్ళిద్దరు సింప్ గారు చెప్పారు పిల్లలు పుడతారు. పిల్లలు నాకెందుకు పుడతారు? ఆవిడ అడగాలి. ఇందా నుంచి నేను మర్చిపోయి చేస్తాను, నాకు కొట్టరు. ఎటో పోతుంది వీడియో. నెక్స్ట్ ఇందాక అన్నదే మా సబ్స్క్రైబర్స్. చరణ్ వాయిస్ is similar to SPB sir, and when Sudhanshu sings songs it seems like how professional singer sings songs. He very matured and golden voice. Love you both. Thank you, love you too. Thank you Andy, thank you so much. Love you too. అన్న ఇంత ఇంగ్లీష్ నాకు వచ్చిన ఇప్పుడు చెప్తాను. Sudhanshu fan, his voice super. Ask him what is his future goal except singing.
ఆల్రెడీ చెప్పారు. అది నేను చెప్తాను ఏంటంటే జాబ్ అండ్ ఇది రెండు మెయింటైన్ చేయాలని ఆయన అనుకుంటున్నాడంట. And hope all the best for the things, bro. Hi Charan garu and Sudhanshu, you both voices are unique and super. Did you both learn classical music? If learn, where you both learn music, please let us know. అంటే నేర్చుకున్నాను అని చెప్పలేను, నేర్చుకోలేదు అని చెప్పలేదు. ఆన్ అండ్ ఆఫ్ అండి. అంటే కొద్ది రోజులు వెళ్ళడం, మళ్ళీ వెళ్ళకపోవడం, కొద్ది రోజులు వెళ్ళడం, ఈ చదువులు వీటి వల్ల ఏదో ఒక పరంగా బ్రేక్ వస్తూ ఉండేది. సో ఎస్, నేర్చుకుంటూ ఉన్నాను. నాకు ఆల్మోస్ట్ 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి పాటలు పాడడం వచ్చింది. ఆటోమేటిక్గా మా ఫాదర్ మ్యూజిషియన్, పాడతారు కూడా. సో అలా వచ్చింది పాటలు పాడడం. అది కొంచెం గీతాలు వర్ణాలు అంటుంటారు కదా. సో వర్ణాల దాకా నేర్చుకున్నాను. కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళినా అక్కడ దాకా నేర్చుకుని ఆపేస్తుండేవాడిని కుదురులేక. సో నాకున్న ట్రైనింగ్ కొన్ని నెలల ట్రైనింగే. మిగతాదంతా మా నాన్నగారి నుంచి వచ్చిన. ఇంకోటి ఏదో అన్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? ఫస్ట్ గురువు వచ్చేసి మా నాన్నగారు అండి. మా నాన్నగారు కూడా ఇండస్ట్రీలో బాలుగారి దగ్గర, అలాగే ఎస్ రాజ్ కుమార్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడి నుంచే నాకు మేబీ చిన్నప్పటి నుంచే వెనకాల స్టోర్ అయిపోతూ వచ్చిందేమో పాటలని. అలాగే కర్ణాటక వచ్చేసి శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నెక్స్ట్ మీరిద్దరు శ్రీయా కాలేజ్ కాదు, మీరు ఒక్కలే కదా? నేను ఒక్కడే శ్రేయస్ కాలేజ్. నేను విజ్ఞాన్. బ్రదర్ విజ్ఞాను, మంది విజ్ఞాని. బ్రదర్ హైదరాబాద్ విజ్ఞాన్ మెకానిక్లో, నేను గుంటూరు విజ్ఞాన్ మెకానిక్లో. ఏదో మంది పొద్దున్న నుంచి అన్నీ అలా కలిసిపోతున్నాయి. అదే కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికి పోయినా ఓకే ఉన్నా నేను విజ్ఞాన వాళ్ళు అక్కడక్కడ కనపడతానే ఉంటాను మనకి. బ్రో సరే ఓకే, విజ్ఞాన్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ చెప్పు సరదాగా. అంటే కాలేజ్ లవ్ స్టోరీస్. లవ్ స్టోరీలు ఏం లేవండి. మెకానికల్ ఏముంటుందండి నా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు మీ బ్యాచ్లో? 60 మంది అబ్బాయిలు. 60 మంది అబ్బాయిలు. 3 సెక్షన్లు ఉన్నాయి, 3 60లు అనమాట. రెండో సెక్షన్లో ఒక 8 మందో 9 మంది అమ్మాయిలు ఉంటారు, మిగతా అంతా అబ్బాయిలే. ఇవాళ లక్కీ బ్రో, నాకు 3 సెక్షన్లో 120 మందిలో 179 మంది అబ్బాయిలు, ఒక్కటే అమ్మాయి ఉంది. లక్కీ. అదే లక్కీ. ఏ రేంజ్ లో కాంపిటీషన్ ఉంటుందో ఎంచుకోమని అక్కడ వదిలేసి ఇక్కడ పుట్టాడు మనోడు. ఇప్పుడు ఏదో అన్నారు నాకు ఇవ్వాల. చరణ్ వైజ్ సూపర్ అండ్ చరణ్ అండ్ శ్రీముఖి లవ్ ట్రాక్ సూపర్. థ్యాంక్ యూ అండి. స్టార్టర్స్ అయితే అన్ని ట్రై చేశాను. భీమవరం రొయ్యల వేపుడు, చేపల పులుసు. ఆ చేపల పులుసు నేను రైస్లోకి మిక్స్ చేసి తింటాను. బట్ కాకపోతే నాకు ఇదిగోండి చెప్పే కదా, మటన్ ఫ్రై పీసు, ఆ ఫ్రై పీస్ ఒక పీసులు ఆ మటన్ దాంట్లోకి బిర్యానీకి మిక్స్ చేసి, అబ్బా ఎక్సలెంట్. యాక్చువల్గా మనకి ఇప్పుడు హైదరాబాద్లో మటన్ బిర్యానీ దొరికిద్ది, చికెన్ బిర్యానీ దొరికిద్ది. ఈ ఫ్రై పీస్ మటన్ బిర్యానీ అనేది యాక్చువల్గా మన సైడ్ పక్కాగా తెలుసుకొని తింటాం, ఎందుకంటే ఆ స్పైసీనెస్ అది సూపర్ ఉంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి దట్టు బఫెట్, ఈ రోజుల్లో చాలా మంది అడుగుతున్నారు బ్రో బఫెట్ ఎక్కడ ఉంది నాకు సజెస్ట్ చేయండి అని. అటు వెజ్లో నాన్ వెజ్లో 2 బఫెట్స్ ఉన్నాయి ఇక్కడ. నాన్ వెజ్ బఫెట్ అయితే నేను చెప్పాను, బట్ వెజ్ ఎలా ఉందనేది మన చరణ్ బ్రో నువ్వు తిన్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దాకా? నేను ఇంత తొందరగా ఫినిష్ చేశా అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. అది స్టార్టర్స్లో నేను మంచూరియా, బేబీకార్న్ ట్రై చేశాను, చాలా బాగున్నాయి. దాని తర్వాత బిర్యానీ, పులిహోర అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉంది. నెక్స్ట్ గుత్తి వంకాయ, సాంబారు, పప్పు, రసం, ఇది తప్పడం అన్నీ ఉన్నాయి. ఇన్ని తెచ్చారు, ఇన్ని నేను తినగలగాలి కదా. నెక్స్ట్ మన బ్రో మీరు తిన్న వాటిలో మీకు బాగా నచ్చిందండి? ఆలూ ఫ్రై చాలా బాగుంది. అండ్ మంచూరియా కూడా మరీ స్పైసీగా కాకుండా మరీ చప్పగా కాకుండా చాలా కరెక్ట్ రేంజ్లో అన్నీ పడ్డాయి. మాకైతే నాన్ వెజ్లో చికెన్ అండ్ ప్రాన్స్ ఈ రెండింటికైతే స్పైసీ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మన పక్క తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి హ్యాపీగా టేస్ట్ చేస్తారు, అది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ కోర్స్లోకి వెళ్ళిపోతాము. ఇవాళ అయిపోయింది. నేను బిర్యానీస్, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నా, చికెన్ బిర్యానీ తిన్నా, ఈ రెండు అల్టిమేట్. నెక్స్ట్ నేను గుత్తి వంకాయ ఎలా మీకు సాంబార్ రైస్ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. యాక్చువల్గా ఇంకా మనం రైస్ ఐటమ్స్ అన్ని స్టార్టర్స్ కంప్లీట్ చేసాం, రైస్ ఐటమ్స్ అన్ని తినాలి. తినే లోపల మనం ఒక చిన్న ప్రాంక్ కాల్ చేసి వచ్చేద్దాం పదండి. అయితే ఇప్పుడు నా దగ్గర వచ్చిన సుబ్బుగా కూడా తెలుసు కదా మీరు. హలో ఫోన్ ఎత్తలేదు అన్నిసార్లు చేస్తే. స్విచ్ ఆఫ్ అయితే రింగ్ ఎలా అవుతుందిరా? నువ్వు మరీ చెప్తావు, నేను మరీ అంత తింగరోడ్ని కదరా. రింగ్ అయిందిరా, ట్రింగ్ అయిందిరా. నేను చాలా ఇంపార్టెంట్ విషయం కోసం చేశాను, అందుకే అన్నిసార్లు చేశాను.
స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే అదంతా ఓకే, మరి ఇంపార్టెంట్ విషయం ఏంటో అడగవా కనీసం నువ్వు? చెప్పు. నీ కోసం ఒకడు ఇక్కడ చెత్త కొడుతున్నాడు మమ్మల్ని, ఫోన్ చేయించండి ఆవిడతో మాట్లాడాలని, వీరాభిమాన్ అంట. నేను ఏమి వాళ్ళ పక్కనే ఒకటి ఉంటే అక్కడికి వచ్చాను మహర్షితో. అయితే అతను తెగ అడిగాడు ఫోన్ నెంబర్, నా ఫోన్ లాక్కుంటే ఆయన ఫోన్తో చేసాము, నువ్వు ఎత్తలా, ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చేసావు, మాట్లాడతాడంటే ఇవ్వాలా? ఎవరో నాకు అసలు తెలీదు. ఒకసారి మాట్లాడు. ఆగండి, లాక్కుంటారేంటండి, ఆగండి. శృతిక గారండి? హలో హాయ్ మేడం. హాయ్ అండి, నా పేరు కృష్ణ అండి, మీకు పెద్ద ఫ్యాన్ అండి. బాగున్నారండి? సూపర్ అండి, మీ పాటలు అసలు భలే పాడతారండి. కాదండి, యాక్చువల్గా ఇప్పుడు లంచ్ కదండి, డిన్నర్ ఏంటండి? డిన్నర్ యాక్చువల్గా మీకు చాలా బాగా, ఆ పాట అయితే నాకు భలే ఇష్టం అండి. అదే అండి, పూలని ఐలో పాడారు కదండి, ఐలో అసలు భలే. నెక్స్ట్ బగ 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 అని ఒకటి పాడారండి. మేడం నా పేరు కృష్ణ మేడం. సిన్సియర్గా సుధాంశు గారు ఇక్కడికి వస్తే సార్ని గుర్తుపట్టి ఫోటో దిగాను. మీకు పెద్ద అభిమాని అని సార్తో చెప్తే బతిలాడు ఫోన్ చేయించుకున్నానండి. అంటే మేము కలవటం కష్టం కదా, ఒకసారి మాట్లాడదాం లైవ్లో అని, అంతే, అంత మించి నిజంగా ఆ సాంగ్ ఆ బగబగ పాట అయితే సూపర్ మేడం. టీవీలో మంటలు వచ్చినాయి మాకు. కాదు మేడం, మీరు మాత్రం ఫైనల్స్ గట్టిగా గెలవాలి మేడం. మీరు గట్టిగా పాడాలి. మా అందరూ మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్ ఆన్లైన్లో ఓట్లు పెడితే వేద్దాం అనుకున్నాం మేడం, ఇది ఆన్లైన్ ఓట్స్ ఇవ్వంట మేడం. ఒక్కసారి ఏమనుకోకుండా బగ బగ పాట ఒక్కసారి పాడతారా మేడం? ప్లీజ్ ఒక్కసారి మేడం. సరే, ఆ పగ వద్దులే మేడం, ఇంకేదైనా పూ పాట అయినా పాడండి మేడం. సరే కనీసం ఏడవండి మేడం. మీ పాట, నవ్వు, మాట అంతా ఏడుపు కూడా బాగుంటది మేడం. మేడం ఒక 2 లైన్లు మేడం, ప్లీజ్ 2 లైన్లు మేడం. సరే మేడం, నేను పాడతాను, ఎట్టుందో చెప్పండి మేడం. అమ్మ బాబాయ్, ఓకేనా? పూలనే కొనుకేమంట, తను వచ్చేద్దంట, రాకపోతే ఎలాగంట, వచ్చిందంట. ఎట్లుంది మేడం? నీ బొందరా, నీ బొంద. పాటలు ఏంటి, అరుపులు ఏంటి వస్తాయి? ఇంకా నా ఫోన్ తీసుకొని మీరు ఒరే చెప్పాను కదా, ఏఎంబి పక్కన ఒక మాల్ ఉంటే దాని పేరు సరిగ్గా తెలీదు, అక్కడికి వచ్చాను. మహర్షికి ఏదో పని ఉందంటే పంపించలేను, కంగారు పడుకు. నాకేం తెలుసురా బాబు, ఎంతమంది పిచ్చోళ్ళు ఉంటారు బయట. బాబోయ్ లాగేసుకుంటాడు. ఒకసారి ఆడవండి మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. అరే ఏడ్చారు, ఒకసారి అయిపోతుంది ప్లీజ్ మేడం. నేను ఫోన్ వదలట్లేదు, నన్ను అసలు వదలట్లేదు. బ్రదర్ మీరు యాక్చువల్గా మీరు ఆ సాంగ్స్ తో పాటు రీసెంట్ గా మీ ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాం మేడం. మన మీ ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది మేడం. మీ ఫాదర్ తో చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్ గా మీరు ప్రణవ్ గారితో ఏదో చేశారు, పోయి తిన్నారు కదా, అది కూడా బాగుంది మేడం. ఆ తింటాం ఎలా అనిపించింది మేడం? కెమెరా ముందు సిగ్గనిపించలేదా? కానీ అసలు భలే తిన్నారు మేడం, అంత తింటారో అనుకోలేదు మేడం. శృతిక, హలో శృతిక, ఎవరు ఏం చెప్పమంటావు శృతిక? ఇంకెంత మాట్లాడాలనిపిస్తుంది శృతిక. హైదరాబాద్ లో ఇల్లుందా? ఏంటండి ఆడపిల్ల అడగాల్సిన క్వశ్చన్ లేదు, గుర్తుపెట్టి. చాలా షార్ప్ నువ్వు, షార్ప్. ఏం శృతిక, నేను ఫోన్ చేస్తే మాత్రం ఎత్తావు కానీ సుధాంశు గారు ఫోన్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తావా? వద్దులే ఇంకా మాట్లాడక. ఇంకా నువ్వు నాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేగా, చెప్తా రేపు కనపడు, నువ్వు మా ఇంటి దగ్గరే ఉంటావు.
కాదు ఇద్దరికి చూసుకోవాలండి. ఫస్ట్ సుధా ఉంటే ఓకే, సుధాతో మాట్లాడేసాక చేద్దామని అనుకుంటున్నా. గ్యాప్ లో తినేమో ఫోన్ ఇచ్చేసాడు, ఆయనేమో ఏడవండి అంటున్నాడు. నువ్వు ఏడ్చింది ఎప్పుడు చూసారు? ఆహా ఓకే ఓకే ఓకే, మొన్న చూసారు కదా బగ బగ పాట ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అయితే. నువ్వు లేవు కదా, మేము ఏమేం చేస్తాం, నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది. చెప్పుకుంటే వచ్చేదాన్ని. లంచ్కి వెళ్ళావా, అక్కడ కెమెరా లేకుండా ఉంటే హ్యాపీగా తినేసేయచ్చు. అక్కడ అది కెమెరా ముందు కూర్చోబెట్టి తినమన్నారు, ఏం తింటాం? కరెక్టేలే. ఇంతకీ ఎవరో చెప్పమ్మా ఇప్పటికైనా. అమ్మా ఎలా గుర్తుపట్టిందంటే అందులో డైలాగ్ ఉంది, హైదరాబాద్ లో ఇల్లు ఉందా అంటే ఉండదండి, మరి నా గుండెల్లో ఎందుకు ఉంటావంట, అందుకు గుర్తుపెట్టి. అప్పుడు అవునా ఎందుకు అలాగా? ఓకే ఓకే స్మృతిక, థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ ద కాల్ అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే గంట చెప్తుంది ఇప్పుడు 2 hours అవుతుంది. చాలే ఓకే సరే మళ్ళీ చేస్తాలే కానీ. బాయ్ 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 బాయ్. ఓకే చూసారు కదా ప్రాంతం ఎలా సాగిందో, మైండ్ బ్లోయింగ్. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఈ మోహన్ చట్నీ అని బేసికల్లీ పండుగ వెళ్ళే పట్టించి మన ఇంట్లో ఎలా పడతారు ఆ రకంగా పట్టేస్తుంది ఆ ఘాటు. అది బ్రదర్ నువ్వు తిని ఏంటి నమ్మేస్తున్నావు ఏంటి? తినేసి మొత్తం మూడకాయ పచ్చడబ్బా. మన ఇంట్లో అమ్మమ్మలు పడతారు ఆ రకంగా ఉంది. నీకు ఎలా ఉంది బ్రో? నీకు గుత్తి వంకాయ నచ్చిందా సాంబార్ నచ్చిందా? నాకు గుత్తి వంకాయ నచ్చింది, 2 నచ్చినాయి. బట్ రెండిట్లో ఒకటి అంటే కనుక గుత్తి వంకాయ. ఏ వంటకం నచ్చింది? ఓకే, నాకు ఆ రెండిట్లో ఖచ్చితంగా సాంబారే నచ్చింది. మా అమ్మ ఎలా పెడతారో అలాగే నాకు అనిపించింది. క్వశ్చన్తో పాటు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సెట్లో ఎన్విరాన్మెంట్లో షూట్ జరిగేటప్పుడు ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు అందరూ యంగ్స్టర్స్, నేను కూడా మనందరం యంగ్స్టర్స్ కాబట్టి ఆ సెట్లో ఐ మీన్ మీరు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఆ యొక్క ఎలా ఉంటుంది నా ఇంటరాక్షన్స్. కానీ జడ్జెస్ అందరూ ఏమో లెజెండరీ జడ్జెస్, ఓ అమ్మో మన పుట్టక ముందు నుండి వాళ్ళు సంగీత సముద్రంలో ఈ మునిగి తేలుతున్నారు, వాళ్ళందరి ముందు పాడటం అనేది ఆ ఇంటరాక్షన్ అనేది కొత్తగా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అది ఎలా ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం సరిగంప ఎక్స్పీరియన్స్ అనేది ఒక చాలా 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 మంచి ఎక్స్పీరియన్స్ మాకు అందరికీ. వాళ్ళందరి ముందు పాడడం అనేది నిజంగా మా బ్లెస్సింగ్, నలుగురు ముందు కూడా. ఇంకా మా విషయానికి వస్తే బేసిక్గా నేను సుధాంశు ఎక్కువ అల్లరి చేస్తాం. మేము కనపడం, చాలా అల్లరి చేస్తాం. అల్లరిలో కనపడం అసలు దొరకం. అల్లరి పనులు ఏంటి చెప్పొచ్చు మాకు? అందరిని ఎక్కిరించడాలు, వేడిపియడాలు, గ్యాప్ దొరికితే అసలు మామూలు ఫన్ కాదు. సో అలా చేస్తుంటాం. బట్ సరిగంప సెట్లో కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే వేరే సెట్స్ అనుకో, ఇప్పుడు సూపర్ ఫ్యామిలీకి వెళ్తాం నెక్స్ట్ వేరే దానికి, అక్కడ చాలా ఫ్రీక్ అవుట్ అవుతాం. బట్ సరిగంప సెట్లో వచ్చేసి కొంచెం, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, సైలెంట్గా కూర్చుంటాం. దాని తర్వాత పాట ఎలా వస్తుంది, గొంతు సరిగ్గా పలుకుతుందా లేదా, లిరిక్స్ గుర్తుంటాయా లేవా, ఇవన్నీ చాలా టెన్షన్ అవుతూ ఉంటాం అనమాట. సరిగంప సెట్ అయితే కొంచెం సైలెంట్ కామ్ సెట్ అనమాట. అదే వేరే సెట్లకు వెళ్ళామనుకోండి, ఈవెంట్స్ జరిగినా ఏదన్నా సూపర్ ఫ్యామిలీకి వెళ్ళినా కాంపిటీషన్ ఉండదు, టెన్షన్ కూడా ఉండదు. దానివల్ల మేము అక్కడ సైలెంట్గా ఉంటాం. కానీ లేకపోతే మళ్ళీ క్యారవన్స్లో కానీ మా రూమ్స్ ఇస్తారన్నమాట మాకు, అక్కడ కానీ నెక్స్ట్ లెవెల్ ఫన్ చేస్తాం. మనోడు చెప్పినట్టు బాగా ఎక్కువ సరిగంప సెట్స్ లో మేము ఆలోచించేది లిరిక్స్ గురించి. చూడకుండా పాడాలి, చాలా పెద్ద టాస్క్ అది. అక్కడ ఎదురుగా అంత పెద్ద లిరిసిస్ట్ కూర్చొని జడ్జ్ చేస్తుంటే ఆయన పాటలు ఇంకా పాడేటప్పుడు అవుతాయో లేదో అని ఏమన్నారు నేను చెప్పా ప్లీజ్. సాహిత్యం మీద కొంచెం ఏదది గౌరవం ఇస్తే బాగుంటుంది. నా దరిద్రం అండి, అప్పటిదాకా పాడి నీ ప్రశ్నలు నీవే ఎవరు వినిపించరుగా, నీ చిక్కులు నీవే ఎవరు విడిపించరు కాకి నేను వినిపించరుగా అని పాడా. అది ఎందుకు దొరికిందో కూడా తెలియదు నాకు. అలాగా అరే రిహార్సల్లో పాడలేదు, ఎక్కడా పాడలేదు, మామూలుగా పాడుకునే పాడు, అక్కడికి వచ్చి వినిపించరుగా అన్న. ఇట్లా చూసి ఆయన వైపు, ఆయన దొరికాడు అని రాసుకున్నారు. అయిపోయా అనుకున్నా, అట్లే బాగా పడ్డాయి ఆ రోజు నాకు. ఫస్ట్ టైం అనమాట మీరు? ఫస్ట్ టైం. సో అది కాకుండా ఫన్ అంటే కూర్చొని ఉండాల్సి వస్తుంది సెట్లో.
ఎందుకంటే రోల్ చేస్తుంటారు కంటిన్యూస్గా, మధ్యలో మనం ఎక్కువ బ్రేక్స్ తీసుకోవడానికి కూడా అంతమంది ఉంటారు కాబట్టి. సో కూర్చొనే వీడు ఎక్కడో ఉంటాడు, అలా లాస్ట్ రోలో ఉంటాడు, నేను ఇటువైపు ఉంటా. అక్కడి నుంచే మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ మధ్యలో ఇమిటేట్ చేస్తూ ఏడిపిస్తూ శివాని ఎక్కువ ఏడిపిస్తాం అందరిలో. తర్వాత అభినవ్, ప్రణవ్, అఖిల్ లేపుతూ ఉంటాను. నాకు సగం టైం ఆడు లేపడంలో అయిపోతుంది. ఆడు పక్కన కూర్చుంటాడు, అందరు నవ్వుతుంటారు, లేస్తాడు, లేచి ఎందుకు నవ్వుతున్నారు అంటారు. ఆ జోక్ మళ్ళీ మేము చెప్పాలన్నమాట. ప్రతి దాంట్లో రిపీట్ చేస్తూ ఉండాలి అఖిల్కి అయితే. అందరూ అదే అన్నారు, అఖిల్ నిద్రపోతాడు మరి ఈ రకం నిద్రపోతాడు, జాగ్రత్తగా నిద్రపోతాడు. ఇక్కడ గ్యాప్ దొరికితే ఇట్లా పెడతాడు. ఓకే డన్ అండి. యాక్చువల్గా నాకు ఇవి చాలా బాగా నచ్చి ఇవంటే ఎప్పుడు చెప్పాలి కదా. మళ్ళీ నేను ఇప్పుడు తింది రొయ్యల పులుసు తిన్నాను, మటన్ గ్రేవీ తిన్నాను, అండ్ చికెన్ గ్రేవీ, ఎలా నెల్లూరు చేపల పులుసు, అండ్ మటన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, అండ్ చికెన్ దమ్ బిర్యానీ. ఇవన్నీ నాన్ వెజ్ గురించి నేను చెప్పేశాను, వెజ్ గురించి మన వాళ్ళు ఇద్దరు చెప్పేశారు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఎక్కడ ఉందంటే ఎస్ఎల్ఎన్ టెర్మినల్స్లో ఉందండి, 3rd ఫ్లోర్లో బఫెట్ బార్ అండ్ మ్యూజిక్. ఇక్కడ రండి, లైవ్ తెలుగు మ్యూజిక్ ఎంజాయ్. అంటే అది నాకు పెట్టుకున్నాను కాపీరైట్స్ పడతాయి అని, బట్ ఇక్కడ లైవ్లో తెలుగు మ్యూజిక్ మనకి లైవ్ రికార్డింగ్ ఉంటుంది అండ్ ప్లే చేయడం ఉంటుంది. అథెంటిక్ తెలుగు డిషెస్ మనం ఇక్కడ వచ్చి టేస్ట్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. స్విగ్గీ, జొమాటోలో కూడా ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అందరూ ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన ఫుడ్ టేస్ట్ చేయాలని మనసుగా కోరుకున్నా. అండ్ ఫైనల్లీ సుధాంశు బ్రో టేస్ట్ దగ్గరికి రావడం, ఫుడ్ బాగుందన్నారు, మీ యొక్క జర్నీ గురించి విశేషాలు పంచుకున్నారు. అండ్ హౌస్ ఇంటరాక్షన్ టేస్ట్ చేయండి, ఎలా ఉంది ఏంటి పర్లేదు. ఓకే, మా కాలేజ్లో ఒకడు ఉండేవాడు, వాడు మహానుభావుడు, క్వశ్చన్ ఆన్సర్ వాడే వేసుకుంటాడు. మీరు అలా కాదు, మీరు చాలా గ్యాప్ ఇచ్చారు మాకు ఆన్సర్ చెప్పడానికి. కాబట్టి చాలా ఫన్, చాలా ఇంటరాక్టివ్గా గడిచింది ఈ మన సెషన్. మీరు ఇంత ఫన్నీగా మాతో ఉంటారని మేము అనుకోలే. టీవీలో చూసి ఏదో కెమెరా ఆన్ స్క్రీన్ ఉంటారులే అనుకున్నాం, కానీ ఆఫ్ స్క్రీన్ కూడా వేసే పంచులు, జోకులు రాసుకోవచ్చు, మనం ఎక్కడైనా వాడచ్చు బయట. కాబట్టి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ మీరు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ బ్రో. అండ్ నచ్చిన ఫుడ్ ఒక రెండు చెప్పండి, నచ్చిన వాటిని. ఫిక్స్ మంచూరియా ఒకటి ఖచ్చితంగా చెప్పాలి. మంచూరియా సాంబార్ మంచూరియా సాంబార్ సుధాంశు బాగా నచ్చిందంట. నెక్స్ట్ కమింగ్ టు చరణ్ బ్రో. చరణ్ బ్రో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, పిలిచి తిండి పెట్టారండి మాకు, ఇంత పెట్టారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇంత ఇంటరాక్టివ్గా, ఇంత ఫన్నీగా ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. మెయిన్ థింగ్ ఫుడ్ పెట్టించారు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఫుడ్తో కనెక్ట్ అయిపోతున్నారా? లేదు, నేను మీకు రాగానే మీతో కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే విజ్ఞాన్ మెకానికల్ అండ్ ఇద్దరు సింగర్స్. అది ఇద్దరం సింగర్స్. తీసుకోవాలి. లేదు, మిమ్మల్ని టీవీలో చూస్తుండేవాడిని, చాలా చాలా బాగా చేస్తారు మీరు. నేను లైవ్ లో ఇలా చూసి మీతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో జబర్దస్త్ లో కూడా మిమ్మల్ని మేము చాలా సార్లు పర్ఫార్మ్ చేయడం చూసాము, కాబట్టి యాస్టీస్ అదే స్కిట్లు ఇప్పుడు మేము నడుస్తున్నట్టు అనిపిస్తుంది. డనండి, థ్యాంక్ యూ అండి. ఇద్దరే సింగర్స్ యాక్చువల్లీ ఇప్పుడే సరిగమపాతో మీ జర్నీ అనేది స్టార్ట్ చేశారు. చాలా మంది చాలా బాగా దగ్గర అయిపోయారు, నాకు కూడా పర్సనల్గా కనెక్ట్ అయ్యారు. దట్స్ వై యాక్చువల్గా మీకోసం వెయిట్ చేశాను, ఎప్పుడా అనుకొని నాకు ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది వీళ్ళిద్దరితో ఇంటరాక్టివ్ సెక్షన్ చేయడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ సరిగమప అనేది మీ యొక్క స్టెప్పింగ్ స్టోన్స్ అన్నమాట. స్టార్టింగ్ చేసి ఇంకా కెరీర్లో ఇంకా ముందుకు పోవాలి. అండ్ నెక్స్ట్ రియాలిటీ షోసే కాదు, సినిమాలో కూడా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రో. ఇట్స్ మై చెప్తున్నా కదా, అదేంటో తెలియదు బ్రో. యాక్చువల్గా ఇప్పుడు మనం గొప్ప సింగర్స్ ఎప్పుడు అనుకుంటాం, ఏదైనా సాంగ్ నడుస్తూ ఉందనుకో, ఆ సాంగ్ వింటా మనం చేసే పని మర్చిపోతాం. ఆ సరిగంప వస్తుంది, అది ఏదైనా పని మీద చూస్తున్నా సరిగంప వస్తే అంటే ఎప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకుంటా, మావాడు వస్తాడు, అక్కడ చూస్తూ ఉంటా, బ్రేక్ వచ్చినప్పుడు పోయి పడేది వస్తా, ఎందుకంటే వెళ్తే మిస్ అయిపోతామనే సెన్స్ బేసికల్లీ. అంతగా ఒకళ్ళు ఇద్దరం కాదు, మీ ఉన్న సింగర్స్ అందరూ అదే విధంగా ఇంటరాక్ట్ అయిపోయి అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు ఈ తెలుగు జనాల మీద. ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా బ్రో. యాక్చువల్గా ఎంతగా అభిమానిస్తూ ఎంతగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులు మీ మాటలో ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే డైరెక్ట్గా చెప్పేసేయండి ఒకసారి. ఎవరైతే నన్ను ఇష్టపడుతున్నారో, నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ మెసేజెస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తూ ఉంటాను, రిప్లై ఇస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ మెసేజెస్ని చూసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలానే సరిగమప అయిపోయిన తర్వాత కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ దాకా వచ్చి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను, మీతో అయినా కూర్చున్నాను, ఇలా కూర్చున్నానంటే జీ తెలుగు వల్ల. సో జీ తెలుగు లేదండి, నేను మీకు తెలియాలన్నా కానీ వాళ్ళ. సో జీ తెలుగు టీం, ఎంటైర్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ ఈసారి కొత్త ఫేసెస్ని తీసుకొచ్చి మా దగ్గర ఉన్న టాలెంట్ని గుర్తించి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు కూడా. సో మా సరిగమపాకి ఫ్యాన్ స్పెషల్ రౌండ్ జరిగింది ఈసారి. అక్కడే చూపించారు ఫ్యాన్స్ మేము వాళ్ళకి ఎంత మీన్ అవుతామో, ఎంత మమ్మల్ని ఫాలో అవుతూ ఎంత వాళ్ళు ఇష్టపడుతున్నారు.
కాబట్టి మిమ్మల్ని ఇన్ పర్సన్ ఇలా కలిసి మీ ముందు పాడడం ఆ రోజు నుంచి మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. మీ కామెంట్స్, మీ మెసేజెస్ ఎలాగో హ్యాపీగా ఉంచుతాయి మమ్మల్ని, కానీ ఆ రోజు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పాడగలిగాము. అండ్ ఇలాగే ఇప్పటి నుంచి కూడా సీజన్ అయ్యే వరకు, అయిన తర్వాత కూడా మీ సపోర్ట్ ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ నా క్లోజ్ ఫ్రెండ్ చరణ్, నా బ్రదర్, నేనిద్దరం ఫైనలిస్ట్స్గా ఉన్నందుకు. కాబట్టి ఫైనల్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తామని కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ ఇంకొంచెం ప్రోత్సహించి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. క్లోజ్ చేసే ముందు ఏంటి సాంగ్ బ్రో నువ్వు పాడాలని పాడనా? ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా, ఎన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా, ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా, ఓ ప్రియతమా ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. కానీ సూపర్ రియల్లీ. యాక్చువల్గా ఆ సాంగ్ థియేటర్లో మనం చూసేటప్పుడు ఎంత ఇది ఉందో మీరు పాడేటప్పుడు అంతే ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. యూ బ్లెస్డ్ అంతే, గురించి మనం ఏం చెప్పలేము. రియల్లీ యూ హ్యావ్ దట్ గోల్డెన్ వాయిస్ బ్రో. సింప్లీ ఆ జోనర్కి సంబంధించిన ఏ సాంగ్స్ అయినా వింటూ నాకు అనిపించింది మీ దగ్గర నుంచి. ఎవ్రీ వీక్ ఇలానే మంచి సెలబ్రిటీస్ తోటి మన తేజ గారు ఎంతో బాగా ఫన్గా ఇంటర్వ్యూ అనేది తీసుకెళ్తున్నారు. సో ఇలాంటి కనుక మీరు చూడాలి అనుకుంటే ఇంకా ఇంటర్వ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.